ఇయాల రేపు ఆడపిల్లలు మగవాళ్ళతోని సమానంగా అన్ని రంగాలలో సత్తా చాటుతున్నాం సుతం. ఈ రోజులల్లా కొడుకు పుట్టలే అని నారాజాయటలు సుతున్నారు ఆడాడ. అయితే కొడుకు లేడనే లోటు రాకుండా పోతానా అయ్యవలకు గీ చెల్లె ఎట్లా ఆసరైతుందో చూడలే మరి మీరే. ఆడపిల్ల అంటే బరువు కాదు, భరోసా నిరూపిస్తాంది ఈ అక్క. పొలం దున్నుతున్న ఈ అక్క పేరు శ్రీలత. మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాసింపల్లి అటగేమేది. వీళ్ళ అయ్య వాళ్ళకి 7 ఆడపిల్లలు ఉన్నట్టుళ్ళు. అయితే కొడుకు లేడని మా వాళ్ళు రందిపడద్దని చెప్పి శ్రీలత అనే ఈ అక్కనే అయ్య వాళ్ళకి ఆసరైతాంది ఇట్లా. సాగు కోసం రైతన్నలు సిద్ధమవుతాండ్రు కదా, అందుకే ఈ అక్కనే నాగలు పట్టి ఇట్లా పొలం దున్నింది. ఒక పొలం దున్నుడనే కాదుల్లో అన్ని పనులు చేస్తుందట అక్క. ఏందక్క 15 ఏళ్ల సంది వాళ్ళ బాపుకు పనులలో చేదోడు వాదుడు ఉంటుందట. నా పేరు చల్లూరి శ్రీలత, మాది కాసింపల్లి డిస్టిక్, భూపాలపల్లి, జయశంకర్ జిల్లా. మా తండ్రి పేరు లక్ష్మీమల్లు. వాళ్ళ సంతానం మేము 7 అక్క చెల్లెళ్ళం. నాన్నకి మగపిల్లలు లేరు అన్న బాధ తెలియకుండా నేను నాన్నతో పాటు వ్యవసాయంలోకి గత 15 సంవత్సరాల నుండి నాన్నకి చేదోడు వాదోడుగా సహాయం చేస్తున్నాను. ఇది ఒక్కటే ఎందుకంటే ఇది సీజన్ కాబట్టి ఇలా నారు వేయడానికి పొలంలోకి రావడం జరిగింది. అలాగే ఇది ఒక్కటే కాకుండా పత్తి కానీ పొలం కానీ పొలంలో జంబు కొట్టడం కానీ ప్రతి ఒక్క పని నాన్నకి నేను కొడుకు లేడు అనే బాధ లేకుండా తనకి ప్రతి విషయంలో సహకరిస్తున్నాను. ఆడపిల్లలు పుట్టి కొడుకు లేడని రందిపడేటోళ్లకు ఏం చెప్తావు అక్క నువ్వు? ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు నాకు కొడుకు లేరే అన్న బాధని ఎవరు అనుకోకుండా తల్లిదండ్రులకు మీకు వీలైనంత సహాయం చేయగలరని అనుకుంటున్నా. నేను మనం చేయాలనుకుంటే ఏ పనైనా చేయగలం, ఎందుకంటే మనలో అంత శక్తి ఉంది. నేను ఈ పని చేస్తాను చేయను అని ఎవరు అనుకోకండి. దయచేసి తల్లిదండ్రులకు మీరు తప్పకుండా సహకరించాలి అని ప్రతి రైతు బిడ్డని కోరుకుంటున్నా. నేను ఈ పని చెయ్యాలని నేను ఏ రోజు అనుకోలే. తల్లిదండ్రులకి పత్తి పొలం మిర్చి ప్రతి ఒక్క పనిలో తల్లిదండ్రులకు సహకరించాను. మీరు అందరూ కూడా నాలాగే తల్లిదండ్రులకు సహకరించాలని కోరుకుంటున్నాను. విన్నారు కదా అక్క ఏం చెప్పిందో. మనం తలుచుకుంటే ఏ పనైనా చేయగలుగుతాం. ఆడపిల్లలమని ఎప్పుడు నారాజు కాకుర్రు అంటాంది. అన్ని పనులలో అయ్య వాళ్ళకి చేదోడు వాదోడు ఉండాలి అంటాంది. పని పాట లేకుండా అయ్య వాళ్ళ మీదనే ఆధారపడి బతుకుతున్న కొడుకుల కంటే గీసొంటి బంగారు తల్లులే నయం కదా అని కామెంట్లు పెడతారు గీ ముచ్చటెరికైనా నెటిజన్లు.